హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. సో మన టంగుటూరు హైవే మీద వెళ్తుంటే వీళ్ళిద్దరూ పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది. అసలు ఈ ఇద్దరు సార్ వాళ్ళు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, ఎక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అండి. మీ పేరేంటి? మా పేరు కూనిశెట్టి సత్యనారాయణ, అమ్మడిపూడి గ్రామం, అచ్చంపేట మండలం, అచ్చంపేట మండలం ప్రధాన కార్యదర్శిని, పల్నాడు జిల్లా. అసలు ఈ పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి సార్? పాదయాత్ర చేయడానికి కారణం ఏంటంటే పోయినసారి ఒక సీటు కూడా గెలవలేదు, ఎమ్మెల్యే సీటుగా గెలిస్తే అనుకున్న డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా. డిప్యూటీ సీఎం ఇచ్చాక ఇంకా స్ట్రైక్ రేటు కొట్టింది కదా పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేటు వచ్చాక కుటుంబ ప్రభుత్వం రావాలనుకుంటున్నా ఫస్ట్ నుంచి అదే పాలసీ మీద స్ట్రైక్ డిప్యూటీ సీఎం అయితే నేను నడిచి వస్తానని ఒప్పుకున్నా. ఎక్కడి నుంచి సార్? అమ్మడిపూడి నుంచి. అసలు చూసారా అండి, మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే చాలా అనుకున్న వీళ్ళు ఈ రోజు డిప్యూటీ సీఎం అయినందువలన ఆనందం తట్టుకోలేక అయితే వీళ్ళైతే పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది. ఎంత దూరం నుంచి చేస్తున్నారు సార్? ఎన్ని డేస్ అయింది ఇప్పటి వరకు? 5 days అయింది. 5 days. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు సార్? రోజుకు 40 నడుస్తున్నాం. 500 ఇప్పుడు 5 రోజులు 40 200 నడుస్తున్నాం. సార్ హాయ్ సార్. మేడం, మీ పేరేంటి? శ్రీనివాసరావు అండి, కూనిశెట్టి శ్రీనివాసరావు. సార్ మీరు పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పాదయాత్ర చేస్తున్నారు. అసలు చూడండి పవన్ కళ్యాణ్ సార్ అభిమానం అయితే ఎలా ఉందో. సార్ అంటే ఎంతో మంది సీఎంలు అవుతారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారే వేరనుకోండి. సో అది ఇక్కడ మనకి వీళ్ళ రూపంలో అయితే తెలిసిపోతుంది. ఈ జెండాని అయితే పట్టుకొని సార్ వాళ్ళు సో అస్సలు వదలకుండా అలానే నడుస్తున్నారు. మామూలుగా మనం నడవడానికి కొంచెం ఇబ్బంది పడతాం, అది అంటే నడుస్తాము ఏం లేకుండా ఫ్రీగా నడుస్తాం, బట్ వీళ్ళైతే ఈ జెండాని తీసుకొని నడుస్తున్నారు మన పవన్ కళ్యాణ్. సో ఆటోమేటిక్గా మనకి బలం అయితే వచ్చేస్తుంది జెండాని చూడగానే. సార్ నిజంగా చాలా గ్రేట్ సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కొండపల్లి జిల్లా, కొండపల్లి అండి మాది, ఇబ్రహీంపట్నం మండలం. తర్వాత వచ్చేటప్పటికి ఎన్టీఆర్ జిల్లా మాది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని డేస్ అయింది సార్ మీరు అక్కడి నుంచి? మాది కూడా సేమ్ 5 days అవుతుంది మేడం బయలుదేరి. ఇక పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పేసి సందర్భంగా మేము తిరుపతి పాదయాత్ర మొదలేసాం మేడం. ఇవాళకి 5 రోజులు. సార్ మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకపోతే వేరు వేరుగా వచ్చారా సార్? వేరుగానే వచ్చాం మేడం. మధ్యలోకి వచ్చిన తర్వాత కంబైండ్ అయ్యాం చిలకలూరుపేట దగ్గర. అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసారు? అవును మేడం. ఓకే, వరుసకి కొడుకు, వరుసగా మా అన్న కొడుకు ఆడ నుంచి వచ్చిండు. పాదయాత్ర చేయడానికి కారణం ఎవరు లేరని నేను ఆగాక వాడు కమాండ్ అయ్యిండు. ఇంకా మేము కలిసి వచ్చి పాదయాత్ర చేద్దాం అనుకున్నారు కానీ ఒక్కళ్ళే అని చెప్పి ఆగిపోయారు. చూసారా ఈ పెద్ద ఆయన వయసు చూస్తే చాలా పెద్ద ఆయన లాగా ఉన్నారు, బట్ చాలా పెయిన్ వస్తుంది అంత దూరం నడవాలంటే. కానీ అవన్నీ తట్టుకొని మన పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే ఈ రోజు పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది సీఎంలు అవుతారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తారు వెళ్తుంటారు, బట్ మన పవన్ కళ్యాణ్ కోసం అయితే ఈ రోజు ఈసారి వాళ్ళు ఇలా పాదయాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. సార్ ఇప్పటికి మీరు ఎన్ని డేస్ పెట్టుకున్నారు సార్ తిరుపతి వెళ్ళాలని? 11 to 12 days మేడం. ఇప్పటికి 5 days అవుతుంది, ఇంకా 7 days పట్టొచ్చు. సార్ రోజంతా నడుస్తారు లేకపోతే రెస్ట్ ఏం తీసుకుంటారా సార్? రెస్ట్ అయితే ఏం లేదు మేడం, డైలీ ఇక నడుస్తానే. చేయరా సార్ ఎక్కడున్నా? స్టే అంటే నైట్ టైంలో మేడం, ఏదైనా గుడి చూసుకొని ఆ గుడిలో ఉంటాం మేడం. నైట్ టైంలో స్టే చేస్తాం. నైట్ టైంలో స్టే చేయకపోతే వచ్చే బస్సులు లారీలు అది ఇబ్బంది కదా. నైట్ టైం 8 అయ్యాక స్టే చేస్తాం. సో మొత్తానికి మీరు సాధించారైతే నిజంగా చాలా గ్రేట్ సార్. ఈ ఏజ్ లో కూడా ఇలా పాదయాత్ర చేయడం గ్రేట్ అండి. మరి పవన్ కళ్యాణ్ గారు సావటానికి ఏం చేద్దాం, చంపడానికి ఏం చేద్దాం, నేను దేనికేం రెడీ. చూసారండి ఎంత పెద్ద అభిమానము, చావడానికైనా చంపేయడానికైనా రెడీ. కానీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇప్పుడు చచ్చిపోతా నడుతున్నా నేను. నిజంగా సారు నడవలేకపోతున్నారు, కాళ్ళు బాగలేవు, అయినా పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే ఇలా పాదయాత్ర చేస్తున్నారు. సో మన పవన్ కళ్యాణ్ సార్ మన వీడియో చూసి మిమ్మల్ని గుర్తిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ మమ్మల్ని గుర్తించండి, గుర్తించి మమ్మల్ని ఒక దారి చేయండి.
పవన్ కళ్యాణ్ సార్ చూసారా, మన అభిమానులు ఈరోజు మీకోసం పాదయాత్ర చేయడం అయితే జరుగుతుంది. సో ఎలా ఉంది సార్ ఇలా పాదయాత్ర చేయడం? ఫీలింగ్ అయితే బాగుంది మేడం. ఒకసారి అయినా ఆయన కలవాలనే మా కోరిక. ఒక్కసారి కలవాలి, ఆయన ఒక్కసారి కలవాలంటే మండల నాయకులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒకసారి కలవాలా, పవన్ కళ్యాణ్ ఒక్కసారి కలవాలా అంతే. సో నేను చావడానికైనా సిద్ధం, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి చూసి చనిపోవాలనుకుంటున్నాను అంటున్నారు ఈ సారు. సో నేను చనిపోయేలోపు ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ చూడాలనుకున్నారు. అసలు ఎంత పిచ్చి చూడండి, అసలు అభిమానులు ఎలా కలవరిస్తున్నారు మన పవన్ కళ్యాణ్ని. ఇక్కడే వీళ్ళ మాటలోనే మనకు అర్థమైపోతుంది. సార్ ఇంకేముంది సార్ మీకు కోరిక? ఇంకా కోరిక అయితే ఏం లేదు మేడం. లాస్ట్ ఇక పవన్ కళ్యాణ్ సార్ ఒకసారి కలవాలి, అదే మాకు జీవితం ధన్యం ఉంది. ఆయన గురించి మాటల్లో కూడా చెప్పలేమండి, మాకు మాటలు కూడా రావట్లేదు. దేవుడితో సమానం మాకు ఆయన. అసలు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళైతే దేవుడితో దేవుడు పవన్ కళ్యాణ్ దేవుడు అంతే. ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అసలు చూడండి ఈ అభిమానం పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే పిచ్చిగా అసలు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటున్నారు వీళ్ళైతే. అసలు చాలా అంటే చాలా గ్రేట్ సార్. సో పెద్ద ఆయన కాళ్ళు బాగలేకపోయినా కూడా ఈరోజు ఇంతవరకు పాదయాత్ర చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ చెప్పుకోవాల్సిన విషయమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కంపల్సరీ మన పవన్ కళ్యాణ్ గారు మన వీడియో చూసి మీ కోరికను నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం. కంపల్సరీ మీరు మన పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవుతారు సార్. కావాలమ్మా, పవన్ కళ్యాణ్ చూడాలా, ఆయనతో మీట్ అవ్వాలా, అదే నా కోరిక. కంపల్సరీ మీట్ అవుతారు సార్. కంపల్సరీగా మీట్ అవ్వాలా అంతే. ఓకే సార్, కంపల్సరీ మీట్ అవుతారు, మీ కోరిక నెరవేరుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.